శ్రద్ధగా చదువుకుని ఉన్నతంగా ఎదగాలని కోస్గి మున్సిపల్ చైర్మన్ నాగులపల్లి నరేందర్ విద్యార్థులకు సూచించారు. 10వ తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను ఆయన సోమవారం అభినందించారు. ఈ సందర్భంగా నారాయణపేట జిల్లా కోస్గి మున్సిపల్ కార్యాలయంలో జరిగిన ప్రతిభా పురస్కారాల కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రైవేటుకు గట్టి పోటీని ఇస్తూ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ప్రతిభ కనబరచడం ఎంతో గొప్ప విషయమని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యాశాఖపై ప్రత్యేక దృష్టి వహిస్తున్నారని, ఎన్నో రకాల ప్రోత్సాహకాలు అందించడంతో పాటు ప్రభుత్వ పాఠశాలలో అన్ని రకాల వస్తువులు కల్పిస్తున్నారని, గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఇది ఎంతో ఉపయోగమని అన్నారు. తల్లిదండ్రుల ఆశయాలు నెరవేర్చడంతో పాటు విద్యను అందించిన పాఠశాలకు ఉపాధ్యాయులకు మంచి పేరు తేవాలని అన్నారు. ఇంటర్మీడియట్లో ఆసక్తి ఉన్న చదువులు ఎన్నుకునే సౌకర్యం ఉంటుందని, తద్వారా లక్ష్యం చేరుకోవాలని సూచించారు. కోస్గి మండలం విద్యాపరంగా ఎంతో ముందుండడం హర్షించదగ్గ విషయమని పేర్కొంటూ సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో కోస్గి కొడంగల్ ప్రాంతాలు విద్యా హబ్గా మారుతున్నాయని అన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలను చేర్పించి వారి అభివృద్ధికి సహకరించాలని అన్నారు. అంకిత భావంతో పనిచేసే నిష్ణాతులైన ఉపాధ్యాయులు ఉండడం వల్లే అద్భుత ఫలితాలు వచ్చాయని కొనియాడారు. అనంతరం ప్రతిభ కనబర్చిన విద్యార్థులను ఆయన మెమంటో అందజేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ విజయ్ కుమార్, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రఘువర్ధన్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ నాగరాజు, తహసీల్దార్ శ్రీనివాసులు, ఎంపీడీఓ శ్రీధర్, కౌన్సిలర్ రాజేష్, బాలేష్, భానునాయక్, కోఆప్షన్ సభ్యులు ఓంప్రకాష్, సలీంలతో పాటు ఆయా పాఠశాల ప్రధానోపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. మా సార్ వాళ్ళ కృషి చాలా ఉంది. మా సార్ వాళ్ళు 500 కాడితే 5000 ఇస్తామని చెప్పారు. మాకు చాలా ఆనందం వేసింది. మా సార్ వాళ్ళ మాట నిలబెడతామని మేము అనుకున్నాం కాబట్టి నేను మా సార్కి ఇచ్చిన మాట నిలబెట్టాను. ఈరోజు చాలా ఆనందం వేసింది. అలాగే ముందు మంచి మార్కులతోనే ఇలాగే మంచి పేరు తీసుకొస్తామని మాటిస్తున్నాను. ఎట్లా పైన వాళ్ళని అర్థం కాలేదు ఇప్పటివరకు కూడా. మరి ఈ కార్యక్రమానికి అంటే 5000 రూపాయలు ఇచ్చే కార్యక్రమానికి ఇద్దరు కూడా ఆహ్వానిస్తాం. ఎందుకంటే జూన్లో పెడితే మిగతా విద్యార్థులు ఉంటారు, ఇప్పుడు పెడితే 10th క్లాస్ వాళ్ళు మాత్రం ఉంటారు కాబట్టి అది మిగతా విద్యార్థులకు ఇన్స్పిరేషన్ కావాలి. కాబట్టి మరి ఫస్ట్ మనం ఆలోచన చేయాలి. మన కౌన్సిలర్, మా కోఆప్షన్ మెంబర్ మరి ఆదర్శంగా తీసుకొని తన పిల్లల్ని గవర్నమెంట్ స్కూళ్ళకి పంపిస్తా ఉన్నాడు. మనం ఇంత ఎడ్యుకేటెడ్ ఉండి అక్కడ ప్రైవేట్ స్కూళ్ళ లోపల ఇంటర్మీడియట్ చదివిన పిల్లలతో అంటే ఉపాధ్యాయులతో చదువు చెప్తా ఉన్నారు. మరి అది ఎంతవరకు సమస్య. మన పిల్లల్నేమో ఇంటర్మీడియట్ చదివిన ఒక ఉపాధ్యాయులతో దగ్గరికి పంపిస్తున్నాము, మిగతా విద్యార్థులేమో మన దగ్గర రమ్మంటా ఉన్నాం. సో ఇది ఎంతవరకు సమస్య. మనం కూడా సమాజం కూడా ఆలోచన చేయాలి. తల్లిదండ్రులు కూడా, మన కౌన్సిలర్లు, ఇక్కడ ఉన్న పెద్దలందరూ కూడా ఆలోచన చేయాలి. గవర్నమెంట్ ఇంతకుముందు కొద్దిగా ఫెసిలిటీస్ లేకుంటే ఒప్పుకుంటా, ఫెసిలిటీస్ లేకుండా కూడా వెల్ ఎడ్యుకేటెడ్ మంచి స్టాఫ్ ఉంది. ప్రతి స్కూల్ లోపల అందరూ కూడా మంచి చదువుకున్న వాళ్ళు, మంచి నాలెడ్జ్ ఉన్న వాళ్ళు.